చూడు హరీష్, చివరిసారిగా అడుగుతున్నాను. నువ్వు నిజంగానే నా మేనకోడలు దీప్తిని పెళ్లి చేసుకోనంటున్నావా? అమ్మా, నేను నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. నేను దీప్తిని పెళ్లి చేసుకోలేను. దీప్తినే కాదు, వేరే ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. పెళ్ళంటూ చేసుకుంటే మాత్రం నేను కావ్యాను మాత్రమే చేసుకుంటాను. ఏం మందు పెట్టిందో గాని ఆ పిల్ల తనను తప్ప ఎవ్వరినీ చేసుకోనని మొండిగా కూర్చున్నావు. ఏముందిరా అసలు ఆ అమ్మాయిలో? ఆస్తిపాస్తులా లేవు. చూడ్డానికి అంత అందంగా కూడా లేదు. ఏమ్మా, పైకి అందంగా కనిపిస్తేనే అందంగా ఉన్నట్ట? నీ దృష్టిలో అందం అంటే పైకి కనిపించడమేనా? ప్రతి ఒక్కరూ వాళ్ళకు సంబంధించి అందంగానే ఉంటారు. చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది. అయినా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేది నేను. నాకు అమ్మాయి నచ్చింది. ఆ పిల్ల మాయలో పడి మేము ఏది చెప్పినా నీ చెవులకెక్కట్లేదు. ఆ అమ్మాయిని పట్టుకొని అందంగా ఉన్న అమ్మాయిలను, ఆస్తిపాస్తులున్న అమ్మాయిలను కాదనుకుంటున్నావు. నా మేనకోడలు దీప్తి ఫోటో అయినా చూడొకసారి. అందంగా ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి. అంతకు మించి ఇంకా ఏం కావాలరా నీకు? చూడమ్మా, నీకు ఇంటికి కోడలు కావాలి అనుకుంటే వెళ్ళి కావ్య వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి మా పెళ్లి ఫిక్స్ చేసిరా. లేదు అంటావా, అసలు ఈ పెళ్లి ప్రస్తావన నా దగ్గర తీసుకుని రాకు. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హరీష్. రఘురామయ్య, పంకజం ఇద్దరూ భార్యాభర్తలు. వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు హరీష్. హరీష్ చదువు పూర్తి చేసుకొని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీలోనే కావ్య అనే అమ్మాయిని ఇష్టపడ్డాడు. హరీష్ది ధనవంతుల కుటుంబం, కానీ కావ్య వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. కావ్యాన్ని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో తన తల్లిదండ్రులకు చాలాసార్లు నచ్చజెప్పి చూశాడు. కానీ అందుకు పంకజం ఒప్పుకోలేదు. అలా కొన్ని రోజులు గడిచాయి. తన మేనకోడలు దీప్తిని పెళ్లి చేసుకోమని పంకజం హరీష్కి చాలాసార్లు నచ్చజెప్పింది. కావ్యాన్ని తప్ప ఇక వేరే ఏ అమ్మాయిని పెళ్లి చేసుకునేది లేదు అని ఖచ్చితంగా చెప్పాడు హరీష్. ఇక చేసేదేమీ లేక కావ్యతో పెళ్లి చేయడానికి తయారవుతుంది పంకజం. చూడు నాన్న, నీ సంతోషం కంటే మాకు వేరే ఏది ముఖ్యం కాదు. అందుకని కావ్యతో నీ పెళ్లి చేయడానికి నేను మీ నాన్న ఒప్పుకుంటున్నాము. చాలా థ్యాంక్స్ అమ్మా, నన్ను అర్థం చేసుకున్నందుకు. మీరు ఎలాగో మా పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. పెళ్ళికి సంబంధించి అన్నీ స్పెషల్గా డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకోవాలి అని నేను కావ్య అనుకున్నాము. అందరూ చేసుకున్నట్టే మీ పెళ్లి కూడా జరుగుతుంది. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారా మీరు? అమ్మా, మీ కాలంకి ఇప్పటికి చాలా తేడాలు వచ్చాయి. ఇప్పుడు ట్రెండింగ్ ఏదుందో మేము అలా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నాం. నువ్వు చూస్తున్నావు కదా ఇప్పుడు ఒక్కొక్కరి పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయో. అన్నిటికంటే ముందు ప్రీ మ్యారేజ్ ఫోటోషూట్ తీసుకోవాలి అనుకుంటున్నాం. అది కాదురా, ఒక్కసారి పెళ్ళైతే జీవితకాలం మీరు ఫోటోలు దిగుతూనే ఉంటారు. మళ్ళీ పెళ్ళికి ముందు ఈ ఫోటో షూట్లు అవి ఇవి అవసరమా? అమ్మా, ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో ఇదే ట్రెండింగ్. ఏం ట్రెండింగో ఏమోరా, నాకైతే ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. ఎందుకు పంకజం నువ్వు కూడా మొండిగా వాదిస్తావు? వాడు మనకు ఒక్కగానొక్క కొడుకు. ఇంకో 10 రోజుల్లో ఎలాగో వాడికి ఆ అమ్మాయితో పెళ్ళవుతుంది. ఎలాగో మొగుడు పెళ్ళాలు కావాల్సిన వాళ్ళే కదా. వాళ్ళేదో ముచ్చట పడుతున్నారు. ఎందుకు నువ్వు కాదంటావు? వాడు చెప్పిన దానికి సరే అంటే సరిపోతుంది కదా. పిల్లల్ని బాధ పెట్టడం ఎందుకు చెప్పు? ఇక చేసేదేమీ లేక కొడుకు చెప్పిన వాటికంతా సరే అంటుంది పంకజం. అలా కొన్ని రోజులకు అనుకున్నట్టుగానే ఘనంగా హరీష్ కావ్యాల పెళ్లి జరుగుతుంది. హరీష్ని పెళ్లి చేసుకొని అత్తగారింట్లో అడుగు పెడుతుంది కావ్య. కొత్తగా పెళ్లి అవ్వడంతో కావ్యకు పనులేవి చెప్పేది కాదు పంకజం. అలా 2 వారాలు గడిచాయి. ఉదయం 8 అవుతుంది. హరీష్ కావ్యతో ఇలా అంటాడు. కావ్య, టైం 8 అవుతుంది. నిద్రపోయింది చాలికలే. మనం పెట్టుకున్న లీవ్స్ అన్నీ అయిపోయాయి. మనం 9కి బయలుదేరి ఇద్దరం ఆఫీస్కి వెళ్ళాలి. హరీష్, నాకు కొద్దిగా కాఫీ కలిపెట్టవా? నిద్ర లేవగానే కాఫీ తాగకపోతే నాకు హెడ్ఏక్ వస్తుంది. ఇక రిలాక్స్ అయింది చాలు కావ్య. లే వెళ్ళి నువ్వే కాఫీ పెట్టుకో. అలాగే నాకు కూడా ఒక కప్పు కాఫీ పెట్టివ్వు. అలాగే బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చెయ్యి. నేను కాఫీ, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. మరి నువ్వేం చేస్తావు అప్పటి వరకు? ఫోన్ చూస్తూ కూర్చుంటావా? చాలు కావ్య, ఇక మన పెళ్ళి అయిపోయింది, హనీమూన్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ రావాలి కదా. పద లే, వెళ్ళి లేచి రెడీ అవ్వు.
అని అంటాడు హరీష్. ఇక చేసేదేమీ లేక వంటగదిలోకి వెళ్తుంది కావ్య. ఏంటమ్మా ఇంత లేటుగా లేచావు? ఇవాల్టి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్నారు కదా. ఇంత ఆలస్యంగా లేస్తే ఎలా చెప్పు? ఇదిగో కాఫీ కలిపి పెట్టాను, తాగి రెడీ అవ్వు. అని అంటుంది పంకజం. అందుకు కావ్య ఇలా అంటుంది, మీ అబ్బాయి కూడా కాఫీ కావాలని అన్నారత్తయ్య. చూడమ్మా, రోజు కొంచెం ముందే లేచావంటే టిఫిన్ చేయడానికి అలాగే లంచ్ బాక్స్ చేసుకొని తీసుకెళ్ళడానికి టైం ఉంటుంది. ఇవాళైతే నేను వంట చేసి పెట్టాను, అవి బాక్సుల్లోకి ప్యాక్ చేసుకో. రేపటి నుంచి కాస్త ఉదయం త్వరగా లేచావంటే ఇద్దరం కలిసి వంట చేసుకోవచ్చు. అత్తగారన్న మాటలకు ఏమీ జవాబివ్వకుండా గదిలోకి వెళ్ళిపోయి మనసులో ఇలా అనుకుంటుంది కావ్య. ఏమనుకుంటుంది ఈవిడ అసలు? 10 గంటలు నేను ఆఫీస్కి వెళ్ళి పని చేయడమే కాకుండా ఇంటి పనులు కూడా చేయాలని భావిస్తుందా అని మనసులో అనుకుంటుంది కావ్య. చకచకా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరుతుంది. అంతలో హరీష్ ఇలా అంటాడు, కావ్య, టిఫిన్ తినకుండానే వెళ్తున్నావు, టిఫిన్ తిని వెళ్ళు. అయినా నా కోసం వెయిట్ చేయకుండా వెళ్ళిపోతున్నావేంటి? టిఫిన్ తినడానికి టైం ఎక్కడిది నాకు, తమరు తినండి, నేను వెళ్తున్నాను అంటూ ఆఫీస్కి వెళ్ళిపోతుంది కావ్య. సాయంత్రం 7 అవుతుంది. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చారు హరీష్, కావ్య. ఇంట్లో అడుగుపెట్టగానే పంకజం ఇలా అంటుంది, కావ్య, కూరకు కావాల్సిన కూరగాయలన్నీ తరిగి పెట్టానమ్మా. అలాగే చపాతీ పిండి కూడా తడిపి పెట్టాను. నువ్వు కాస్త ఫ్రెష్ అప్ అయి వచ్చి చపాతీలు కూర చేసి పెట్టమ్మా. మీ మామయ్య గారు భోజనం ఆలస్యం అయితే ఎక్కువసేపు ఉండలేరు. ఇదేంటత్తయ్య, ఉదయం నుండి అలసిపోయి ఇప్పుడే ఇంటికి వస్తున్నాను. ఇంట్లో అడుగు పెట్టానో లేదో అప్పుడే పనులు చెప్పడం మొదలుపెట్టారు. ఉదయం మీ అబ్బాయి కూడా అలాగే మాట్లాడాడు, ఇప్పుడు మీరు అలాగే మాట్లాడుతున్నారు అంటూ కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది కావ్య. గదిలో కూర్చొని ఇలా అనుకుంటుంది, పెళ్ళికి ముందు లైఫ్ ఎంతో బాగుండేది. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి మంచిగా కాఫీ కలిపి చేతిలో పెట్టేది. కానీ ఇక్కడ మాత్రం ఇంటికి రాగానే పనులతో మొదలు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఎవ్వరికి నేను అలసిపోయి వచ్చాను, పనులు చేయగలనా లేదా అని ఎవ్వరూ ఆలోచించరు. వీళ్లకు కోడలంటే ఇంటి పనులు చేసి పెట్టాలి అంతే అని మనసులో అనుకొని బాధపడుతుంది కావ్య. అలా కొన్ని రోజులు గడిచాయి. కావ్య సంపాదిస్తున్నప్పటికీ తన జీతం గురించి ఇంట్లో ఎవరూ అడిగేవారు కాదు. తను షాపింగ్ అంటూ తన కోసం తాను ఖర్చు పెట్టుకునేది. అలాగే తన పుట్టింటి వాళ్లకు బట్టలు, రకరకాల వస్తువులు కొనేది. ఒకరోజు హరీష్ కావ్యతో ఇలా అంటాడు, ఏంటి కావ్య, ఈసారి నీ క్రెడిట్ కార్డ్ బిల్ ఇంత వచ్చింది? చూడు హరీష్, నేను కూడా సంపాదిస్తున్నాను. ఖర్చు పెట్టే ముందు నీ పర్మిషన్ ఏమన్నా తీసుకోవాలా ఏంటి? అయినా పెళ్ళైంది కదా అని ప్రతి విషయంలో నన్ను కంట్రోల్ చేయాలి అనుకుంటున్నావా? నేను కంట్రోల్ చేయాలని అనుకోవట్లేదు కావ్య, నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను. నేను కాకపోతే ఇంకా నిన్నెవరు అడుగుతారు చెప్పు? ఓ అలాగా, నువ్వు ఖర్చు పెట్టే ప్రతిసారి నా పర్మిషన్ తీసుకొని ఖర్చు పెడుతున్నావా ఏంటి? అలా కొంతసేపు గొడవపడి ఒకరికొకరు మాట అనుకుంటారు. ఇక చేసేదేమీ లేక గదిలో నుంచి వెళ్ళిపోతాడు హరీష్. అలా రోజు ఏదో ఒక విషయానికి గొడవ పడేవారు హరీష్, కావ్యాలు. వాళ్ళ గొడవలను గమనించిన పంకజం ఒకరోజు కావ్యతో ఇలా అంటుంది, ఏమ్మా కావ్య, హరీష్కి నీకు ఈ మధ్య అంతా సవ్యంగానే ఉంది కదా? ఈ మధ్య గమనిస్తున్నాను ఇద్దరు ముభావంగా ఉంటున్నారు. అంత మంచిగానే ఉందిలేండి, మీరిందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. చూడండి అత్తయ్య, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. పెళ్ళికి ముందు కూడా నేను ఉద్యోగం చేసేదాన్ని. కానీ ఎక్కడ ఖర్చు పెడుతున్నాను, ఏం చేస్తున్నాను అని ఒక్క మాట కూడా మా అమ్మ వాళ్ళు నన్ను నిలదీసేవాళ్ళు కాదు. పెళ్ళైనప్పటి నుంచి నాకు చాలా స్ట్రెస్ ఎక్కువైపోయింది. వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంట్లో పని కూడా ఉండడం వల్ల చాలా స్ట్రెస్గా అనిపిస్తుంది. పైగా నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి అంటున్నాడు మీ అబ్బాయి. ఉదయమే లేవాలి, ఇంటి పనులు చేయాలి, బాక్స్ ప్యాక్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంటి పనులు, వంట పనులు చేయాలి. ఇప్పుడు నా సంపాదన డబ్బులు నేను ఖర్చు పెట్టుకోవడానికి కూడా
మీ అబ్బాయి పర్మిషన్ తీసుకోవాలంట. చూడమ్మా కావ్య, మీరిద్దరూ ఇప్పుడిప్పుడే కొత్త జీవితంలో అడుగు పెడుతున్నారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి మామూలే. ఒకరికొకరు సర్దుకొని పోతూ ఉండాలి. నువ్వేం కంగారు పడకమ్మా, నేను వాడితో మాట్లాడతాను. పని ఎక్కువైందంటావా, పనమ్మాయిని పెట్టుకుందాం. నాకా వయసు అయిపోయింది, నేను కూడా అన్ని పనులు చేయలేకపోతున్నాను. వంట మనిషిని కూడా మాట్లాడతాను. ఇక నువ్వు ఈ విషయం గురించి ఏమీ ఆలోచించకు అని అంటుంది పంకజం. ఇక ఇంటి పని వంట పని చేయడానికి దుర్గా అనే అమ్మాయిని మాట్లాడుతుంది. కానీ ఆ దుర్గా చేసే వంటలు ఇంట్లో ఎవరికీ నచ్చేవి కాదు. ఒకరోజు హరీష్ పంకజంతో ఇలా అంటాడు. అమ్మా, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి నాన్న, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? అమ్మా, ఈ వంట మనిషి చేసే వంటలు నాకు అస్సలు నచ్చట్లేదు. బలవంతంగా తినాల్సి వస్తుంది. పెళ్ళికి ముందంతా బయట హాస్టల్లోనే ఉండి హాస్టల్ ఫుడ్డే తిన్నాను. ఇక నేను పెళ్లి చేసుకొని ఏం లాభము? నచ్చినవి చేసి పెట్టే వాళ్ళు కూడా ఎవరూ లేనప్పుడు. చూడు హరీష్, కావ్య పెళ్లి చేసుకొని ఇప్పుడిప్పుడే మన ఇంట్లో అడుగు పెట్టింది. ముందు ముందు అన్నీ తెలుసుకుంటుందిలే. చిన్న చిన్న విషయాలకు కూడా ఊరికే గొడవలు పడకండి. తనే వంట చేయాలి అని నువ్వు అనుకుంటే నువ్వు కూడా తనకు వంటలో సహాయం చేయి. నాకున్న మోకాళ్ళ నొప్పులకు నేను కొన్ని పనులు మాత్రమే చేయగలను. అన్ని పనులు నేను కూడా చేయలేకపోతున్నాను. ఏంటమ్మా నువ్వు కూడా? నీకు తెలుసు కదా ఈ వంట పనులు ఇంటి పనులు చేయడం నాతో అవ్వదని. నేనే ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అవుతానులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హరీష్. అలా కొంతకాలం గడిచింది. కొన్నాళ్లకు కావ్య కడుపుతో ఉంది. 5వ నెల పడగానే పుట్టింటికి వెళ్ళిపోయింది. కొన్నాళ్లకు బాబు పుట్టాడు. బాబుకు 3 నెలలు నిండాక తిరిగి అత్తగారింటికి వచ్చింది కావ్య. కొంతకాలం అంతా బాగానే ఉంది. మళ్ళీ హరీష్ కావ్యాలకు గొడవలు మొదలయ్యాయి. ప్రతి చిన్న విషయానికి ఏదో ఒకటి గొడవ పడుతూనే ఉండేవారు. బాబుకు 6 నెలలు నిండగానే పిల్లవాడిని అత్తామామలకు వదిలేసి మళ్ళీ ఉద్యోగంలో చేరింది కావ్య. కావ్య అప్పుడే ఉద్యోగంలో చేరడం హరీష్కి ఏమాత్రం ఇష్టం లేదు. ఒకరోజు హరీష్ కావ్యతో ఇలా అంటాడు. 6 నెలల బాబుని ఇంట్లో వదిలిపెట్టి ఇప్పటికిప్పుడు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది కావ్య? మనకిప్పుడు ఏం తక్కువ చెప్పు? అమ్మా నాన్నకు కూడా వయసు అయిపోయింది. వాళ్ళొక్కటే బాబుని చూసుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది. నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉండి బాబుని చూసుకో. నేను ఎలాగో జాబ్ చేస్తున్నాను కదా. ఏం మాట్లాడుతున్నావు హరీష్? నేను ఇంత చదువుకుంది ఇంట్లో కూర్చొని ఇంటి పనులు వంట పనులు చేయడానికా? నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. నాకు ఖర్చులు ఉంటాయి కదా. ప్రతిదానికి చేయి చాచి నిన్ను అడుక్కోవాలి. నేను కెరీర్లో ఈ స్టేజ్కి రావడానికి ఎంతో కష్టపడ్డాను. నేను ఇంట్లో కూర్చుంటే నువ్వు ఇచ్చే చిల్లర డబ్బులతో నా ఖర్చులకు ఏమాత్రమూ సరిపోవు. అయినా నేను నీతో ఎప్పుడూ చెప్పలేదే పిల్లలు పుట్టాక జాబ్ మానేస్తాను అని, ఇంట్లోనే కూర్చుంటాను అని. నువ్వెందుకు అలా అనుకున్నావు? బాబు ఇంకొంచెం పెద్దగయ్యాక అప్పుడు నువ్వు ఉద్యోగం చేసినా పర్వాలేదు. నేను ఆ ఉద్దేశంతో అన్నాను అని అంటాడు హరీష్. అలా ప్రతిరోజు హరీష్ కావ్య ఏదో ఒక విషయంలో గొడవలు పడుతూనే ఉండేవారు. కొంతకాలంకి ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. అలా 3 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు కావ్య హరీష్తో ఇలా అంటుంది. హరీష్, నేను బాబుని తీసుకొని మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. మనము ఇక కలిసి ఉండి అనవసరమని అనిపిస్తుంది. నీ ఇష్టం కావ్య, నేను చెప్పడానికంటూ ఏం లేదిక. నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. కానీ నేను మళ్ళీ వచ్చి నిన్ను పిలుస్తాను, ఇంటికి తీసుకొస్తాను అని ఎదురు మాత్రం చూడకు అంటాడు హరీష్. అంతలో పంకజం అక్కడికి వస్తుంది. ఏంట్రా అసలు మీరు చేస్తున్న పని? చిన్న చిన్న గొడవలను పెద్దగా చేసుకొని ఎందుకు ఇంతవరకు తెచ్చుకున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఒకరినొకరు ప్రేమించి ఇష్టపడి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఒకరంటే ఒకరు ఇష్టం లేనట్టు కొట్లాడుకుంటున్నారు. మీరు భార్యాభర్తలా లేక శత్రువులా అన్నట్టు చేస్తున్నారు. మీరిద్దరూ విడిపోతే పిల్లవాడి పరిస్థితి ఏంటి అని కొద్దిగైనా ఆలోచించారా? తప్పు చేశానమ్మా. నువ్వు చెప్పినట్టు నీ మేనకోడల్ని చేసుకొని ఉంటే నా లైఫ్ అసలు ఇలా ఉండేదే కాదు. మేమిద్దరము ఒకరికొకరం సెట్ అవ్వము. మేం కలిసి ఉండటంలో అర్థమే లేదు. తనను వెళ్ళనివ్వమ్మా అని హరీష్ అనడంతో
ఇక చేసేదేమీ లేక పిల్లవాడిని తీసుకొని తన పుట్టింటికి వెళ్ళిపోతుంది కావ్య. అలా కొన్నాళ్ళు గడిచాయి. కోడలు మనవడు వెళ్ళిపోయాక పంకజం, రఘురామయ్య తిండి తిప్పలు మానేశారు. రోజు మనవడినే తలుచుకొని బాధపడుతూ ఉండేవారు. ఉదయం లేవటం మొదలు రాత్రి పడుకునే వరకు పిల్లవాడి ఆలన పాలన అంతా పంకజం, రఘురామయ్యలే చూసుకునేవారు. అలాంటిది ఒక్కసారిగా పిల్లవాడు కనపడకపోయేసరికి మనవడిని చూడకపోతే తాము బతకలేము అన్న పరిస్థితికి వచ్చారు. ఏంటమ్మా ఇదంతా? మీరిలా తిండి తిప్పలు మానేసి మందులు వేసుకోకుండా కూర్చుంటే ఎలా చెప్పండి? నా మనవడు లేకుండా మాత్రం నేను ఉండలేనురా. నువ్వంటే ఉదయమే ఆఫీస్కి వెళ్ళిపోతావు, రాత్రి 9 గంటల వరకు ఇంటికి రావు. ఇంట్లో మా పరిస్థితి ఏంటి అని ఆలోచించావా? అంటూ కొడుకుతో తన బాధను చెప్పుకుంటుంది పంకజం. కావ్య తన పుట్టింటికి వచ్చిందనే కానీ పిల్లవాడు మాత్రం అందరితో కలిసేవాడు కాదు. ఎంతసేపు నానమ్మ తాతయ్యలు కావాలని మారం చేసేవాడు. సరిగ్గా నిద్రపోకుండా, తినకుండా తరచుగా జ్వరం తెచ్చుకునేవాడు. కొడుకుని అలా చూస్తూ కావ్య ఇలా అనుకుంటుంది. నేను నా పుట్టింటికి వచ్చి ఏం సాధించానో అర్థం కావట్లేదు. పంతానికి పోయి వాడికి వాళ్ళ నానమ్మను తాతయ్యలను దూరం చేశాను. తప్పంతా నాదే. ఇకనైనా నా తప్పును సరిదిద్దుకోవాలి అని అనుకొని తన భర్తకు ఫోన్ చేసి తనను కలవమని చెప్తుంది. హరీష్తో జరిగిన విషయమంతా చెప్తుంది కావ్య. పిల్లవాడి విషయం తెలుసుకొని హరీష్ ఎంతగానో బాధపడతాడు. ఇక్కడ బాబు పరిస్థితి చూస్తే ఇలా ఉంది, అక్కడ మా అమ్మ నాన్న పరిస్థితి కూడా అలాగే ఉంది. వాళ్ళు తిండి తిప్పలు మానేసి కూర్చున్నారు, మందులు వేసుకోవటం లేదు. నువ్వు బాబు వెళ్ళిపోయాక అసలు ఇల్లులా లేదు. తప్పంతా నాదే హరీష్. మనమిద్దరం ఉద్యోగాల్లో పడి వాడిని పట్టించుకోవడం మానేశాము. అత్తయ్య మామయ్య వాడిని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఇప్పుడు వాళ్ళను కూడా వాడికి దూరం చేశాము. మనం మన స్వార్థం చూసుకొని వాడి గురించి పట్టించుకోకుండా విడిపోయాము. మనిద్దరి మధ్య ఉన్న సమస్యలను మనమిద్దరం కూర్చొని కలిసి పరిష్కరించుకుందాము. అనవసరంగా గొడవలు పడి పిల్లవాడి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళం అవుతాము. నా కొడుక్కి తన నానమ్మ తాతయ్య అవసరం ఉందని నాకు బాగా అర్థమైంది. పిల్లల కంటే ఇంకా వేరే ఏది ఇంపార్టెంట్ కాదని నాకు అర్థమైంది. వాడి సంతోషం కోసం నేను ఏది చేయడానికైనా రెడీగా ఉన్నాను. దీనికంతటికీ కారణం నేనే. సరిగ్గా ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాను. నేనిప్పుడు ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాను. రేపే వచ్చి నన్ను బాబుని తీసుకొని వెళ్ళు హరీష్. ఇందులో నా తప్పు కూడా ఉంది కావ్య. నువ్వు మీ అమ్మా నాన్న అందరినీ వదిలి నా కోసం వచ్చావు. అప్పటి వరకు ఏ పనులు చేయడం తెలియని నువ్వు పెళ్లి చేసుకోగానే అన్నీ టైం టు టైం చేసి పెట్టాలని భావించాను. అన్ని పనులు ఒకేసారి నేర్చుకోవాలన్నా నీకు కుదరదని తెలుసుకోలేకపోయాను. ఇక నుంచి నీకు అన్ని పనుల్లో సహాయంగా ఉంటాను. ఏదైనా సమస్య వచ్చినా గొడవలు పడకుండా ఇద్దరం ప్రశాంతంగా కూర్చొని పరిష్కరించుకుందాం అంటూ మాట్లాడుకుంటారు హరీష్, కావ్య. ఆ మరుసటి రోజు హరీష్ కావ్యను పిల్లవాడిని ఇంటికి తీసుకొని వెళ్తాడు. అప్పటి నుంచి అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ కథ వల్ల మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రతి కుటుంబంలో గొడవలనేవి సహజం. చిన్న చిన్న గొడవలకే విడిపోవడమే పరిష్కారం కాదు. ఒకరికొకరు సర్దుకుపోగలగాలి. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథలు వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.